అసెంబ్లీకి పోయే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు జాగ్రత్త ఉండాలి ఇప్పటి సంది. అమ్మో, మరీ ముఖ్యంగా పొన్నం సార్ తోటి పెట్టుకునేటోళ్ళు ఒక్క 50 ఫీట్ల దూరం అన్న జరుగుండాలి. ఇక అసెంబ్లీలో ఏదైనా నిరసన పేరుతోటి స్పీకర్ సార్ దగ్గరికి ఓవుడు కూడా ఇప్పటి సంది సాహసం అనే చెప్పాలి. ఎందుకంటారా, మీరే చూసిరా పోర్రి. ఈసారి అసెంబ్లీకి కాటేరమ్మ రాదు గాని కరాటే నేర్చుకున్న ఇద్దరు కొడుకులను అయితే పంపిస్తున్నది. అర్థం కాలేదా? సలార్ సినిమాల డైలాగ్ ఇది. ఇప్పటి సంధి పొన్నం సార్ తోటే గాని స్పీకర్ సార్ తోటే గాని పెట్టుకునేటోళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు నెక్స్ట్ బర్త్డే ఉండదన్నట్టే. నిన్ననే వీళ్ళిద్దరు కరాటేల బ్లాక్ బెల్ట్ సంపాదించారు, మరి చూసుకోరిగా. హైదరాబాద్లో కరాటే పోటీలు చాలు చేస్తేందుకు వేరు స్పీకర్ సారు, మంత్రి పొన్నమన్న, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న. ఇక కరాటే పోటీలు చాలు చేస్తేందుకు పోయినందుకు కరాటే బట్టలు దొడిగి నడుముకు బెల్ట్ చుట్టిరు కరాటే పోటీలు పెట్టినోళ్ళు. అబ్బా, అచ్చం ఇద్దరు నిజంగా బ్లాక్ బెల్ట్ వచ్చిన ఛాంపియన్ల లెక్కనే ఉన్నారు కదా. ఏది పొన్నమన్న స్పీకర్ సారు ఇద్దరు ఒక్కసారి కలవడురి చూద్దాం. అయ్యో పొన్నమన్నా, నువ్వు పెట్టిన పోజ్ చూసి పొట్టు పొట్టు ఫైటింగ్ చేసుకుంటారు అనుకుంటే ఫోటోల మందం పోజే పెట్టినావు. షీ, ఫ్యాన్స్ ను మస్తు డిసప్పాయింట్ చేసినావు పో. సరే, టైం లేక పోటీ పెట్టుకున్నట్టున్నావు కానీ బ్లాక్ బెల్ట్ ఉన్నదని ప్రతిపక్షాల మీదనైతే ప్రతాపం చూయించకే పొన్నమన్నా. పాపం వాళ్ళందరికీ మీ లెక్క బ్లాక్ బెల్టులు రాలేదు, వట్టి లెదర్ బెల్టులే పెట్టుకొని వస్తున్నారు ప్యాంట్లకు అన్నట్టు. అసెంబ్లీలో పోడియం దగ్గర పోయి నిరసన చేద్దాం అనుకునేటోళ్ళు కూడా సార్ చేతి కిందనైతే ఉండకూరి. అయితే బ్లాక్ బెల్ట్ ఉన్నది ముందే స్పీకర్ సార్ దగ్గర, చూసుకొని బోరిగా.